బీసీలకు అవకాశాలు ఇచ్చింది జగనన్న అయితే బీసీలకి అన్ని రకాలుగా అణిచివేసింది చంద్రబాబు గారు. బీసీల పాలిట లీడర్ జగనన్న అయితే బీసీల పాలిట చీటర్ చంద్రబాబు గారని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని పార్టీలతో కలిసినా, ఎన్ని మీడియాలు వాళ్ళకి జాకీలు పెట్టి లేపినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మళ్ళీ అధికారంలోకి రాదు, మళ్ళీ జగనన్న అధికారంలోకి వస్తాడని డిసైడ్ అయిపోయి చంద్రబాబు గారు ఇష్టం వచ్చిన అబద్ధాలు ఆ బీసీ డిక్లరేషన్ సభలో అనౌన్స్ చేసేయడం జరిగింది. ఒకటే చెప్తాను మీకు, ఎవరైనా నిజంగా అప్పు తీర్చాలనుకుంటే 2 రూపాయలు వడ్డీ కడతామని చెప్తారు. అప్పు ఎగ్గొట్టేద్దాం అనుకున్నాడు 10 రూపాయలైనా 15 రూపాయలైనా 20 రూపాయలైనా మేము కట్టేస్తామని చెప్పేస్తారు. ఎందుకంటే ఆ క్షణానికి వాళ్ళకి గడిచిపోవాలి తప్ప నిజంగా కట్టే ఉద్దేశం వాళ్ళకి లేదు కాబట్టి కట్టరు. కాబట్టి చెప్పిందే చేస్తాడనే నానుడి జగనన్న విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతారు. అలాంటి జగనన్న ఎక్కడ? మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేసిన ఆల్ ఫ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్మరు, ముఖ్యంగా మా బీసీలు అయితే అస్సలు నమ్మరు. అంతేకాకుండా ఎంత ఘోరం అంటే జైహో బీసీ డిక్లరేషన్ అని ఒక డిక్లరేషన్ ఇచ్చారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాను అంటున్నారు. ఎంత కాపీ క్యాట్ అంటే ఈ కింద ఒక ట్యాగ్ లైన్ రాశారు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు బ్యాక్ బోన్ క్లాసులు అని. ఇదే మాట 2019 ముందే మా జగనన్న బీసీ డిక్లరేషన్ సభలో ఈ మాట చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి అయ్యాక అదే బీసీలకి ఒక బ్యాక్ బోన్లో ఈరోజు జగనన్న నిలిచిన సంగతి కూడా మా అందరికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ తెలుసు. ఈ 10 హామీలు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవి ఇచ్చే ముందు గతంలో మీరు 600కు పైగా హామీలు ఇచ్చారు కదా, అందులో 143 హామీలు మా బీసీలకి ఇచ్చారు కదా. వాటిని కూడా ఈ వెనక ఖాళీ ప్లేస్లో రాసి అందులో ఎన్ని నెరవేర్చాను, అవన్నీ కూడా చేశాను బీసీలకి అనేది చెప్తే బాగుండేది కదా. అప్పుడేమైనా మా బీసీలు నమ్ముతారు కదా. కానీ మీరు అవన్నీ చెప్పలేదు అంటే మీరు అవి ఏమీ కూడా నెరవేర్చలేదు. కనీసం 10% హామీలు కూడా మీరు నెరవేర్చిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు. అలాగే మీరు మీ బీసీ డిక్లరేషన్లో చెప్పారు ఏంటి, 50 ఏళ్ళకే ఫెన్షన్ అట, బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్ళలో 1,50,000 కోట్లు ఇచ్చేస్తారట, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ అంట, అలాగే 30 పథకాలు ఇచ్చేస్తారంట మళ్ళీని అనుకుంటూని, బీసీ భవనాలు కట్టేస్తారంట. ఏమి చెప్పినా మా బీసీలు అయితే నమ్మరు. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీటింగ్ చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. అలాగే అబద్ధానికి ఆధార్ కార్డు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. అలాగే మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అది చంద్రబాబు నాయుడు గారని రాష్ట్ర ప్రజలందరూ బలంగా నమ్ముతూ ఉంటారు. అలాగే మీరు గతంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు, అసలు ఎందుకు నెరవేర్చలేకపోయారు అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి ముందుగా చెప్పాల్సిన అవసరం మీకు ఉంది. అలాగే తీసుకుంటే బీసీల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో బీసీలకి మీరు గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు